సో లాస్ట్ క్లాస్లో 4th చాప్టర్ మనం కంప్లీట్ చేసుకున్నాం, ఎలక్ట్రిక్ చార్జెస్ ఫీల్డ్స్. సో ఈ క్లాస్లో 5th చాప్టర్ని డిస్కస్ చేసుకోవాలి. సో 5th చాప్టర్ నేమ్ వచ్చేసి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ 5th చాప్టర్ నేమ్. సో ఫస్ట్ ఈ చాప్టర్లో నేమ్ లాగే ఫస్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ గురించి డిస్కస్ చేసుకోవాలి, తర్వాత కెపాసిటెన్స్ గురించి డిస్కస్ చేసుకోవాలి. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కెపాసిటెన్స్ సో 4 మార్క్స్ కవర్ అయ్యే చాప్టర్ అనమాట. 4 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ కవర్ అయ్యే చాప్టర్. నెక్స్ట్ చాప్టర్ 6th చాప్టర్ కరెంట్ ఎలక్ట్రిసిటీ, దాంట్లో ఎస్ఏ క్వశ్చన్ కంపల్సరీ కవర్ అయ్యే చాప్టర్, అది తర్వాత డిస్కస్ చేద్దాం. సో 5th చాప్టర్ పేరు ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ కెపాసిటెన్స్. ఫస్ట్ మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ గురించి డిస్కస్ చేద్దాం, తర్వాత కెపాసిటెన్స్ గురించి మాట్లాడదాం. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ is nothing but first definition పరంగా డిస్కస్ చేసి తర్వాత ఎక్స్ప్లనేషన్ చేద్దాం. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ electric potential is defined as work done by moving test charge q naught from infinite distance to finite distance against electric field capital E. Against electric field capital E. సో ఇదంతా డెఫినేషన్, అది రాసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. జనరల్ గా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏమని డిఫైన్ చేస్తారు? వర్క్ డన్, వర్క్ జరుగుతుంది, పని. ఓకే, తెలుగులో చెప్పుకోవాలంటే పని జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంట? బై మూవింగ్ టెస్ట్ చార్జ్ క్యూ నాట్. టెస్ట్ చార్జ్ క్యూ నాట్ ని మూవ్ చేస్తున్నావు అంట. ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ చేస్తున్నావు? ఫ్రమ్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి ఫైనైట్ డిస్టెన్స్ కి మూవ్ చేస్తున్నావు. అంటే ఎక్కడో ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లో ఉన్న టెస్ట్ చార్జ్ ని ఫైనైట్ డిస్టెన్స్ కి మూవ్ చేస్తున్నావు. ఎవరికి ఆపోజిట్ గా మూవ్ చేస్తున్నావు? ఎగెనెస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ చేస్తున్నావు. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ లో ఉందనుకో, మీరు ఈ ఆపోజిట్ డైరెక్షన్ లో టెస్ట్ చార్జ్ ని మూవ్ చేస్తున్నారు అనమాట. దానికోసం వర్క్ జరుగుతుంది. ఆ వర్క్ ని మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని చెప్తాం. ఓకేనా? సో ఇదంతా డెఫినేషన్ అమ్మ, సింపుల్ గా అర్థం చేసుకునే డెఫినేషన్ ఇది. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ వర్క్ డన్ బై మూవింగ్ ఏ టెస్ట్ చార్జ్ క్యూ నాట్ ని మూవ్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడికంట? ఫ్రమ్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్, ఎక్కడో ఇన్ఫైనైట్ డిస్టెన్స్ దగ్గర నుంచి ఫైనైట్ డిస్టెన్స్ కి మూవ్ చేసుకోవాలంట. ఎగెనెస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని అపోజ్ చేస్తూ. ఓకే, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉందనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంది, దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో నువ్వు టెస్ట్ చార్జ్ క్యూ నాట్ ని మూవ్ చేయాలి. ఎక్కడి నుంచి? ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి సమ్ ఫైనైట్ డిస్టెన్స్ ఆర్ వరకు. ఓకేనా? సమ్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి సమ్ ఫైనైట్ డిస్టెన్స్ ఆర్ వరకు మూవ్ చేయడానికి జరిగే వర్క్, పనినే మనం పొటెన్షియల్ అని చెప్తాం, ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఓకే, సో ఇప్పుడు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ని V అనే లెటర్ తో డినోట్ చేస్తారమ్మా. V స్మాల్ v అయినా క్యాపిటల్ V అయినా మనకి V అనే లెటర్ తో డినోట్ చేస్తాం. సో V is equal to W/Q naught. V అంటే మూవీనే గుర్తొచ్చేస్తుందేమో. V అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్, V is equal to W/Q naught. సో ఇక్కడ W అంటే వర్క్ డన్ అని, W అంటే వర్క్ డన్, జరిగిన వర్క్ అన్నమాట. ఇక్కడ Q naught అంటే టెస్ట్ చార్జ్. Q naught అంటే మనకి ఇక్కడ టెస్ట్ చార్జ్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ V is equal to W/Q naught. డెఫినిషన్ ఇది, దానికి ఈక్వేషన్ ఇది. ఓకే, మరి దీనికి యూనిట్స్ కూడా చెప్పుకోవాలి కదా. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ యూనిట్స్ వచ్చేసి వోల్ట్స్ అమ్మ. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ యూనిట్స్ వచ్చేసి వోల్ట్స్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ యూనిట్స్ వచ్చేసి వోల్ట్స్. మళ్ళీ ఒక్కసారి కలెక్ట్ చేద్దాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈస్ డిఫైన్డ్ యాజ్ వర్క్ డన్, వర్క్ జరిగింది ఎక్కడ? బై మూవింగ్ ఏ టెస్ట్ చార్జ్ క్యూ నాట్ ని ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి ఫైనైట్ డిస్టెన్స్ కి తీసుకురావాలి.
ఓకే టు ఫైనైట్ డిస్టెన్స్ ఎవరిని అపోజ్ చేస్తూ ఎగైన్ చేస్తూ అంటే వాళ్ళని అపోజ్ చేస్తూ ఎవరిని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈని అపోజ్ చేస్తూ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లో ఉండడాన్ని ఫైనైట్ డిస్టెన్స్ కి తీసుకురావాలి. అలా జరిగే వర్క్ డన్ మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ V అని చెప్తాం. ఓకే V is equal to W by Q naught. నెక్స్ట్ దాని యూనిట్స్ వచ్చేసి వోల్ట్స్ అన్నమాట. సో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. అడుగుతారనమాట ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫైన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్ అని 4 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు. అదొకసారి డిస్కస్ చేద్దాం చూడండి. సో 4 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం స్టార్టింగ్. సో క్వశ్చన్ ఆన్సర్ అంటేనే ఒక టాపిక్స్ కవర్ అయిపోతున్నట్టే అర్థం. అంటే మీకు టెక్స్ట్ బుక్ లో కూడా ఇంచుమించుగా అలాగే ఉంటుంది. మీకు ఇచ్చే మెటీరియల్స్ ఉంటాయేమో అవి కాకుండా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ అని కూడా ఉంటాయి, అవి కూడా సేమ్ ఇదే ప్యాటర్న్. సో ఈ 4 మార్క్స్ క్వశ్చన్ ఏంటి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ V డ్యూ టు ఏ పాయింట్ చార్జ్. ఓకే సో ఒక పాయింట్ ఛార్జ్ కి మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ V ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే దానికోసం ఒక డయాగ్రామ్ ని తీసుకుందాం. సో ఇక్కడ పాయింట్ ఛార్జ్ తీసుకుంటున్నాను నేను, ఇక్కడ డార్క్ చేస్తుంది మీకు పాయింట్ ఛార్జ్ అన్నమాట. ఈ ఛార్జ్ పేరు Q, ఈ ఛార్జ్ పేరు ఏంటి మనకి Q. ఓకే సో ఇక్కడ P అన్న పాయింట్ ని తీసుకున్నాను. P అన్న పాయింట్ అమ్మ జస్ట్ పాయింట్ అంతే, P అన్న పాయింట్ తీసుకున్నాను. సో ఇక్కడ టెస్ట్ ఛార్జ్ సారీ ఇది మనకి పాయింట్ ఛార్జ్, పాయింట్ వేరు పాయింట్ ఛార్జ్ వేరే. ఇక్కడ ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ జస్ట్ పాయింట్ అంతే. మీరు రెండు ఛార్జ్లు అనుకున్నారు కనుక ఇది పాయింట్ ఛార్జ్, ఇది జస్ట్ ఒక పాయింట్ అంతే, జస్ట్ ఒక సింపుల్ పాయింట్ క్యాలిక్యులేషన్ కోసం తీసుకున్న పాయింట్ అంతే. కానీ ఒరిజినల్ గా ఛార్జ్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ O అన్న పాయింట్ దగ్గర ఛార్జ్ ఉంది అనమాట. O అన్న పాయింట్ దగ్గర ఏమో ఛార్జ్ ఉంది, ఈ P అన్న పాయింట్ దగ్గర ఏమో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ లో ఉంది. ఎవరు మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలా ఉందన్నమాట. ఓకే సో ఇక్కడ O అన్న పాయింట్ దగ్గర ఛార్జ్ Q ని తీసుకున్నాం. సో ఇక్కడ P అన్న పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ని చూపించాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఓకే ఇప్పుడు నువ్వు టెస్ట్ ఛార్జ్ Q0 ని తీసుకురావాలి. ఎవరిని తీసుకురావాలి, టెస్ట్ ఛార్జ్ Q0 ని తీసుకొచ్చేటప్పుడు జరిగే వర్కే కదా పొటెన్షియల్ అంటే, అవునా కదా. సో ఇక్కడ టెస్ట్ ఛార్జ్ Q0 ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఎగెనెస్ట్ గా తీసుకురావాలి. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ లో ఉంటే నువ్వు టెస్ట్ ఛార్జ్ Q0 ని ఈ డైరెక్షన్ లో తీసుకురావాలి, అవునా కదా. అప్పుడే మనకి ఏం జరుగుతుంది, వర్క్ జరుగుతుంది, అవునా. సో ఆ వర్క్ ని నువ్వు ఏమని చెప్తున్నావు, పొటెన్షియల్ అని చెప్తున్నావు. ఓకే కానీ ఎవరి వల్ల క్యాలిక్యులేట్ చేయమంటున్నావు, పాయింట్ ఛార్జ్ వల్ల క్యాలిక్యులేట్ చేయమంటున్నావు. మరి ఇక్కడ పాయింట్ ఛార్జ్ ప్లేస్ చేసావా లేదా. సో ఇక్కడ O అన్న పాయింట్ దగ్గర మీరు ఎవరిని ప్లేస్ చేశారు, పాయింట్ ఛార్జ్ ని Q ని ప్లేస్ చేశారు. ఓకే ఇప్పుడు మనం ఎవరిని తీసుకురావాలి, టెస్ట్ ఛార్జ్ Q0 ని తీసుకురావాలి. ఎవరికి ఆపోజిట్ లో తీసుకురావాలి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఆపోజిట్ లో ప్లేస్ చేయాలి. ఓకే సో ఇక్కడ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలా ఉంది కదా. సో ఇదంతా మనకి ఏ డైరెక్షన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఓకేనా. సో ఇప్పుడు టెస్ట్ ఛార్జ్ Q0 ని తీసుకురావాలి. సో టెస్ట్ ఛార్జ్ Q0 ని పాయింట్ A నుంచి పాయింట్ B కి తీసుకొద్దాం. టెస్ట్ ఛార్జ్ Q0. ఓకే పాయింట్ A నుంచి ఎక్కడ తీసుకొద్దాం, పాయింట్ B కి తీసుకురావాలి. సో దీని పేరు టెస్ట్ ఛార్జ్. సో ఇప్పుడు చూసినట్టయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంది, టెస్ట్ ఛార్జ్ Q0 ఈ డైరెక్షన్ లో ఉంది. అంటే ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ లో వర్క్ జరిగిందా జరగలేదా, వర్క్ జరిగినట్టే కదా. సో ఇక్కడ మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఏం జరిగింది, వర్క్ జరిగింది. అంటే అక్కడ మనకి పొటెన్షియల్ ఉంది. కాకపోతే దీని స్టార్టింగ్ పాయింట్ ఏంటి మనకి, స్టార్టింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్, స్టార్టింగ్ పాయింట్ ఏ డిస్టెన్స్ అవుతుంది, ఇన్ఫైనైట్ డిస్టెన్స్ అవుతుంది. మరి ఎండింగ్ పాయింట్ ఫైనైట్ డిస్టెన్స్, అవునా కదా. ఎండింగ్ పాయింట్ ఏంటి మనకి, ఫైనైట్ డిస్టెన్స్. ఇందాక డెఫినిషన్ లో చెప్పిందే ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి ఫైనైట్ డిస్టెన్స్ కి తీసుకురావాలి. సో ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి ఫైనైట్ డిస్టెన్స్ R అనుకుందాం. ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి ఫైనైట్ డిస్టెన్స్ ఎవరిని అనుకుందాం, R. సో స్మాల్ r అని అనుకోవచ్చు. అంటే దీని వాల్యూ ఎంత మనకి, స్మాల్ r.
ఓకేనా కదా. సో ఇక్కడ పాయింట్ ఓకి పాయింట్ పీకి, ఈ పాయింట్ పీకి మధ్య ఉన్న డిస్టెన్స్ వాల్యూ ఎంత మనకి ఆర్. సో టెస్ట్ చార్జ్ క్యూ నాట్ ని టెస్ట్ చార్జ్ క్యూ నాట్ ని టెస్ట్ చార్జ్ క్యూ నాట్ కి స్టార్టింగ్ పాయింట్ ఏమవుతుంది ఇన్ఫైనైట్ అవుతుంది, ఎండింగ్ పాయింట్ ఏమవుతుంది ఆర్ అవుతుంది. బట్ కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ టెస్ట్ చార్జ్ సేమ్ డైరెక్షన్ లో ఉండాలా, రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలి, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలి కన్ఫర్మ్ గా. సేమ్ డైరెక్షన్ లో ఉంటే వర్క్ వాల్యూ ఎంత మనకి 0. సో రెండు సేమ్ డైరెక్షన్ లో ఉండవు, రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్ లో తీసుకొచ్చాం మనం టెస్ట్ చార్జ్ క్యూ నాట్ కి. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాం, ఏ టు బి తీసుకొచ్చాం. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో టెస్ట్ చార్జ్ క్యూ నాట్ ని ప్లేస్. దాని స్టార్టింగ్ పాయింట్ ఎంత మనకి ఇన్ఫైనైట్, ఎండింగ్ పాయింట్ ఎంత మనకి ఆర్. ఓకే, సో ఇక్కడ ఇదంతా అర్థమైంది కాబట్టి ఈ ఈ పార్ట్ ని రబ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి రాద్దాం. సో ఓ కి పి కి మధ్యన డిస్టెన్స్, పాయింట్ ఓ కి పి కి మధ్యన డిస్టెన్స్. సో ఇక్కడ డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేసినట్టయితే స్మాలర్. సో ఓ కి పి కి మధ్యన డిస్టెన్స్ వాల్యూస్ ఏమవుతాయి మనకి స్మాలర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నెక్స్ట్ ఈ బి అన్న పాయింట్ కి ఈ ఓ అన్న పాయింట్ కి మధ్యన డిస్టెన్స్, ఓబి కి మధ్యన డిస్టెన్స్ ఏమవుతుంది ఎక్స్ అని తీసుకుంటాం. సో ఓ కి పి కి మధ్యన డిస్టెన్స్ ఏమో స్మాలర్, ఈ పాయింట్ ఓ కి బి కి మధ్యన డిస్టెన్స్ ఏమో స్మాల్ ఎక్స్. ఓకే, ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఓ కి పి కి మధ్యన డిస్టెన్స్ స్మాల్ ఆర్, ఓ కి ఈ పాయింట్ బి కి మధ్యన డిస్టెన్స్ ఏమో స్మాల్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు ఎగెనెస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వర్క్ జరిగింది కాబట్టి మనం బై యూజింగ్ పొటెన్షియల్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని మనం ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. పొటెన్షియల్ ఈక్వేషన్ ఏంటి, V is equal to W by Q naught. V is equal to W by Q naught. సో అది పొటెన్షియల్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని దీనికి పాయింట్ చార్జ్ కి క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే సో ఇక్కడ ఎస్యూమ్ అంటే రియల్ గా జరగదమ్మా, యాక్చువల్లీ జరుగుతుందని ఊహించుకుంటా అంతే. ఇక్కడ మనం ఒక చిన్న అసంప్షన్ చేసుకుందాం, జరుగుతుందని ఊహించుకుందాం. ఏమని, టెస్ట్ చార్జ్ క్యూ నాట్, టెస్ట్ చార్జ్ క్యూ నాట్ వాల్యూ 1 అని తీసుకుందాం, 1 కూలుంబ్ అని తీసుకుందాం. టెస్ట్ చార్జ్ క్యూ నాట్ వాల్యూస్ ఎంత తీసుకుందాం మనం, 1 కూలుంబ్ అని తీసుకుందాం. అప్పుడు పొటెన్షియల్ V is equal to W by Q naught కదా. అప్పుడు పొటెన్షియల్ V is equal to ఎలా మారుతుంది, W by 1. అంటే ఇక్కడ V is equal to A దేనికి ఈక్వల్ అవుతుంది, డబల్. టెస్ట్ చార్జ్ క్యూ నాట్ ని మనం ఎలా అసంప్షన్ చేసుకున్నాం, ఏమని, టెస్ట్ చార్జ్ క్యూ నాట్ విల్ బి ఈక్వల్ టు 1 కూలుంబ్. 1 వాల్యూ అని తీసుకుంటే B is equal to W by Q కదా. అందుకని B is equal to W by 1 ప్లేస్ చేసినట్టయితే పొటెన్షియల్ V is equal to ఎవరికి ఈక్వల్ అవుతుంది, వర్క్ డన్ కే ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇక్కడ 2 లైన్స్ కనబడుతున్నాయి కదా, ఏ పాయింట్ బి పాయింట్. సో ఏ పాయింట్ కి బి పాయింట్ కి మధ్యన డిస్టెన్స్. సో డిస్టెన్స్ బిట్వీన్ AB is equal to dx అని రాసుకుందాం. AB is equal to ఏమని తీసుకుందాం, dx. సో x కి dx కి చిన్న డిఫరెన్స్ ఉంది, అది ఒకసారి డిస్కస్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకి x అంటే టోటల్ డిస్టెన్స్. సో x అంటే మనకి టోటల్ డిస్టెన్స్. సో dx అంటే స్మాల్ పార్ట్ డిస్టెన్స్. సో x కి dx కి చిన్న డిఫరెన్స్ ఉంది, అదేంటంటే x అంటే మనకి టోటల్ డిస్టెన్స్, dx అంటే ఏమవుతుంది మనకి స్మాల్ పార్ట్ డిస్టెన్స్. సో ఈ స్మాల్ పార్ట్ డిస్టెన్స్ అన్ని కలిపితేనే మనకి ఫుల్ డిస్టెన్స్ వస్తుంది. ఇలా పార్ట్స్ కింద చేసుకొని చెప్తే dx. సో వీటిలన్నిటిని కలుపుకుంటేనే టోటల్ x అని చెప్తాం అనమాట. ఓకే, అర్థమైనా, అర్థం కాదు. సో పార్ట్స్ కింద చెప్తే అది dx, టోటల్ గా చెప్తే అది x. ఓకే, సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం v ని క్యాలిక్యులేట్ చేయాలి.
స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్, స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ dW ఈజ్ ఈక్వల్ టు ఈ dx. సో ఇది డాట్ ప్రొడక్ట్ అన్నమాట. స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ dW ఈజ్ ఈక్వల్ టు ఈ dx. సో స్మాల్ అమౌంట్ అని ఎలా తీసుకుంటున్నాం? సో ఇది dW, సో ఇది మళ్ళీ dW, సో ఇది స్మాల్ పార్ట్ మళ్ళీ dW, కంప్లీట్ గా చెప్పాలంటే డబుల్. సో స్మాల్ పార్ట్ కి అంటే ఈ పార్ట్ కి క్యాలిక్యులేట్ చేస్తే dW, ఈ ఫస్ట్ పార్ట్ కి, ఈ సెకండ్ పార్ట్ కి క్యాలిక్యులేట్ చేస్తే dW, ఈ థర్డ్ పార్ట్ కి క్యాలిక్యులేట్ చేస్తే dW. మరి dWs అన్ని కలిపేస్తే dW1 + dW2 + dW3 వీటన్నిటిని కలిపేసుకుంటేనే మనకి టోటల్ వర్క్ W వస్తుంది. ఫస్ట్ నేను స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ నే క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ మనం కలపాలంటే నార్మల్ అర్థమెటిక్ సమ్మేషన్ వాడకూడదు, ఇంటిగ్రేషన్ ని చేసుకోవాలి. ఫస్ట్ మనం డిఫరెంట్ స్మాల్ పార్ట్స్ కి వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసి ఆ వచ్చిన దాన్ని ఇంటిగ్రేషన్ వాల్యూస్ తో చేసుకోవాలంతే. ఇంటిగ్రేషన్ ఎందుకు? ఫస్ట్ దీన్ని పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం కదా, ఫస్ట్ మనం పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. సో ఈ పార్ట్స్ అన్నిటిని సమ్మేషన్ చేయాలంటే నార్మల్ అర్థమెటిక్ సమ్ కాకుండా ఇంటిగ్రేషన్ ని వాడుకుంటాం అంతే. ఇంటిగ్రేషన్ వాడుకుంటే మనకి టోటల్ వర్క్ వచ్చేస్తుంది. సో ఇంటిగ్రేషన్ ని వాడుకుంటే మనకి టోటల్ వర్క్ వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్ ఆఫ్ పార్ట్స్ కింద చేసుకుని ఆ మొత్తం పార్ట్స్ చెప్పాలంటే మనం ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ ని పర్ఫామ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు హాఫ్ ఆఫ్ పార్ట్ వర్క్ డన్ చూద్దాం. dW ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ dx ఫార్ములా యూజ్ చేసుకున్నాం. సో ఈ డాట్ dx ఫార్ములాని యూజ్ చేసుకున్నాం అనమాట. సో ఈ డాట్ dx ఫార్ములా యూజ్ చేసుకున్నాం. ఇక్కడ ఈ అనేది వెక్టర్, అక్కడ dx అనేది కూడా వెక్టర్, రెండు వెక్టర్స్. మధ్యలో ఏ ప్రొడక్ట్ వాడాం మనం? డాట్ ప్రొడక్ట్. సో ఇక్కడ డాట్ ప్రొడక్ట్ ని యాంగిల్స్ లో రిజాల్వ్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా కాస్ యాంగిల్స్ లో చెప్పాలి. మరి క్రాస్ వస్తే మనకి సైన్ థీటా వాల్యూస్ లో చెప్తాం, డాట్ వస్తే మనకి కాస్ థీటా వాల్యూస్ లో చెప్తాం. సో క్రాస్ వస్తే సైన్ థీటా, డాట్ వస్తే కాస్ థీటా. సో ఇక్కడ డాట్ వచ్చింది కాబట్టి ఈ dW ఈజ్ ఈక్వల్ టు ఈ dx కాస్ థీటా, ఈ dx కాస్ థీటా కింద చెప్పుకుంటాం. సో ఇక్కడ మొత్తం ఇదంతా స్ట్రైట్ లైన్ లోనే జరిగింది, ఇదంతా స్ట్రైట్ లైన్ లోనే జరిగింది. సో స్ట్రైట్ లైన్ లో యాంగిల్ ఎంత మనకి? సో స్ట్రైట్ లైన్ లో యాంగిల్ మనకి 180 డిగ్రీస్. సో అందుకని dW ఈజ్ ఈక్వల్ టు ఈ dx cos 180 degrees. So cos 180 degrees value -1. So dW is equal to e dx -1. So dW is equal to -e dx. సో ఇది కంప్లీట్ వర్క్ డన్ కాదు, ఓన్లీ హాఫ్ పార్ట్ వర్క్ డన్. సో కంప్లీట్ వర్క్ డన్ చెప్పాలి అని అంటే మళ్ళీ మనం ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ ని చేయాలి. ఓకే, హాఫ్ ఆఫ్ పార్ట్స్ తీసుకొని మనం మళ్ళీ లాస్ట్ లో ఎవరిని పెర్ఫామ్ చేయాలి? ఇంటిగ్రేషన్ ని పెర్ఫామ్ చేయాలి. ఓకే, సో dW ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ కి ఎంత వచ్చింది? వర్క్ డన్ స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ మైనస్ ఈ dx వాల్యూస్ వచ్చాయి. కానీ మనకి ఫోర్త్ చాప్టర్ నుంచి తెలుసు, ఫోర్త్ చాప్టర్ లో డిస్కస్ చేసాం ఏమని? ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/r² అని విషయం. సో ఫోర్త్ చాప్టర్ కంటిన్యూషన్ అని చెప్తా ఉండేదాన్ని కదా, సో అదే దీని కంటిన్యూషన్ చాప్టర్ అనమాట. అందుకని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫోర్త్ చాప్టర్ లో క్యాలిక్యులేట్ చేసింది ఇక్కడ తెచ్చుకోవాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఎలా అని చెప్తాం? Q/r². సో అదే విషయాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. సబ్స్టిట్యూట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E వాల్యూస్. So substitute electric field E is equal to 1/4πε0 Q/r² in equation 1. So equation 1 లో తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయాలి. ఏమవుతుంది? dW is equal to మైనస్ ఈ ప్లేస్ లో 1/4πε0 Q/r² into dx. Q/r² into dx. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ r ప్లేస్ లో x ని ప్లేస్ చేద్దాం, ఇక్కడ r ప్లేస్ లో x ని ప్లేస్ చేద్దాం. సో r ప్లేస్ లో ఎవరిని ప్లేస్ చేయాలి? x ని ప్లేస్ చేయాలి. ఫార్ములాలో చిన్న మార్పు అంతే, ఫార్ములా లాగే ఉంటుంది, కాకపోతే ఇక్కడ r ప్లేస్ లో x ని ప్లేస్ చేస్తాం అంతే.
సో ఇక్కడ ఎలా మారుతున్నప్పుడు dw is equal to -1/4πε0 q by x square into dx. సో ఇక్కడ r ప్లేస్ లో ఈ ఫార్ములాలో r ప్లేస్ లో x ని ప్లేస్ చేసుకుంటా అంతే. సో ఇక్కడ r ప్లేస్ లో x ని ప్లేస్ చేసుకొని q by x square into dx అని రాసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు హాఫ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ మాత్రమే చెప్పాం. ఇప్పుడు టోటల్ వర్క్ డన్ చెప్పాలంటే సిచ్యువేషన్ ఏంటి, దానికి ఇంటిగ్రేషన్ ని చేయాలి. టోటల్ వర్క్ డన్ W వాల్యూస్ చెప్పాలంటే, టోటల్ వర్క్ డన్ W వాల్యూస్ చెప్పాలంటే ఈ dW వాల్యూస్ కి మనం ఎవరిని పెర్ఫార్మ్ చేయాలి, ఇంటిగ్రేషన్ ని పెర్ఫార్మ్ చేయాలి. సో లిమిటెడ్ ఇంటిగ్రేషన్ ని పెర్ఫార్మ్ చేద్దాం. సో లోయర్ లిమిట్ వచ్చేసి మనకి ఇన్ఫైనైట్ అవుతుంది, అప్పర్ లిమిట్ వచ్చేసి మనకి r అవుతుంది. సో లోయర్ లిమిట్ వచ్చేసి మనకి ఇన్ఫైనైట్ అవుతుంది, అప్పర్ లిమిట్ వాల్యూస్ వచ్చేసి మనకి r అవుతుంది. పొటెన్షియల్ అంటేనే అంతే కదా, వర్క్ జరగాలి ఎక్కడి నుంచి ఎక్కడికి, సమ్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ టు ఫైనైట్ డిస్టెన్స్. ఈ ఫైనైట్ డిస్టెన్స్ మనం ఏమని తీసుకున్నాం, ఇందాక రాసినప్పుడు స్మాల్ r అని తీసుకున్నాం. సో ఇన్ఫైనైట్ లోయర్ పాయింట్ అయితే అప్పర్ పాయింట్ మనకి r అవుతుంది. ఓకేనా, సో లోయర్ లిమిట్ ఇన్ఫైనైట్, అప్పర్ లిమిట్ r, అంటే టెస్ట్ చార్జ్ q0 ని ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి r వరకు మూవ్ చేయాలి అందుకోసం. సో ఇక్కడ అదే విషయం రాద్దాం. dw is equal to infinite to r minus 1/4πε0 q by x square into dx. q by x square into dx. సో ఇక్కడ నేను రౌండ్ చేసిన అన్ని కూడా మీకు కాన్స్టెంట్ వాల్యూస్ అయిపోతాయి. ఇంకెట్ వచ్చి x స్క్వేర్ dx పెర్ఫార్మ్ చేయాలంతే ఇంటిగ్రేషన్. సో 1/4πε0 q1 కి కాన్స్టెంట్, ఇంకెట్ వచ్చి 1/x స్క్వేర్ కి మాత్రమే మీరు ఇంటిగ్రేషన్ చెప్పాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x స్క్వేర్ ఏమవుతుంది, -1/x అవుతుంది, అవునా కదా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x స్క్వేర్ -1/x అవుతుంది. సో అక్కడ అదే విషయం ఇక్కడ రాద్దాం. సో కంప్లీట్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ మైనస్ 1/4πε0 q by 1/x square into dx. సో ఇన్ఫైనైట్ టు r అన్నమాట. లోయర్ లిమిట్ ఇన్ఫైనైట్, అప్పర్ లిమిట్ r. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లోనా సేమ్ డైరెక్షన్ లోనా, ఆపోజిట్ డైరెక్షన్. సో సేమ్ డైరెక్షన్ అయితే వర్క్ డన్ వాల్యూ ఎంత మనకి 0 అయిపోతుంది. ఓకే, సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు -q by 4πε0 1/x స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ వాల్యూ -1/x. సో -1/x లిమిట్స్ లోయర్ లిమిట్ ఇన్ఫైనైట్ టు అప్పర్ లిమిట్ r. ఎక్కడో ఇన్ఫైనైట్ దగ్గర ఉన్న టెస్ట్ చార్జ్ ని r డిస్టెన్స్ ఫైనైట్ డిస్టెన్స్ కి తీసుకొచ్చి ప్లేస్ చేసుకోవాలి. సో ఇక్కడ టోటల్ వర్క్ డన్ W is equal to లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయడమే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, q by 4πε0 అప్పర్ లిమిట్ 1/r మైనస్ లోయర్ లిమిట్ 1/ఇన్ఫైనైట్. సో ఈ 1/ఇన్ఫైనైట్ వాల్యూ ఎలాగా 0 కాబట్టి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ b. మనకు కావాల్సిన పొటెన్షియల్ వచ్చింది. సిన్స్ టెస్ట్ చార్జ్ q0 వాల్యూస్ ఎంత మనకి 1. సిన్స్ టెస్ట్ చార్జ్ q0 వాల్యూస్ మనకి 1 కాబట్టి వర్క్ డన్ మనకి ఇక్కడ పొటెన్షియల్ v అయింది. సో ఇక్కడ పొటెన్షియల్ v ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, q by 4πε0 r. సో v ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, q by 4πε0 into r అని రాసుకోవచ్చు. సో అక్కడ చెప్పిందే కొంచెం ఎలాబరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని చెప్పుకున్నాను అంతే. సో ఇక్కడ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎందుకైందన్న విషయం మీకు అక్కడ మెటీరియల్ లో మెన్షన్ చేయలేదు. అంటే దాని అర్థం ఏంటి, టెస్ట్ చార్జ్ q0 వాల్యూస్ ఏమవుతున్నట్టు మనకి 1 అవుతున్నట్టు, అంటే 1 కూలుంబ్ అవుతుంది కాబట్టి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ v కి ఈక్వల్ అయింది. ఆ విషయం గుర్తు లేకపోతే మెటీరియల్ లో ఒకసారి రాస్తాం. సో పొటెన్షియల్ v ఫార్ములా ఏమొచ్చింది, q by 4πε0 into r. ఎక్కడి నుంచి తీసుకురావాలి టెస్ట్ చార్జ్ q0 ని, ఎక్కడో ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి ఫైనైట్ డిస్టెన్స్ r దగ్గర ప్లేస్ చేయాలి. కాకపోతే ఇన్ డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగెనెస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగెనెస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లేస్ చేసుకోవాలి. సో ఇది పొటెన్షియల్ డ్యూటీ పాయింట్ చార్జ్ కి డెరివేషన్. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ చెప్పాలి 2 చార్జెస్ తీసుకున్నప్పుడు, అది కూడా డిస్కస్ చేద్దాం.
పొటెన్షియల్ ఎనర్జీ చెప్పాలి. సో పొటెన్షియల్ ఎనర్జీ U is equal to పొటెన్షియల్ ఎనర్జీ U ని ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఒక 2 చార్జెస్ తీసుకుందాం. డైరెక్ట్ గా ఈక్వేషన్ వేసేయడం ఎందుకు. సో ఇక్కడ ఇది చార్జ్ 1, దీని నేమ్ వచ్చేసి Q1. ఇక్కడ చార్జ్ 2, దీని నేమ్ వచ్చేసి Q2. సో వీటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి R. సో R అనేది వీటి మధ్య డిస్టెన్స్. సో ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా చెప్పాలి. ఫస్ట్ మనం Q1 కి పొటెన్షియల్ ఫార్ములా చెప్దాం, V ఫార్ములా చెప్దాం. సో పొటెన్షియల్ ఎట్ చార్జ్ Q1, పొటెన్షియల్ V ఎట్ చార్జ్ Q1. సో V కి ఇందాక చెప్పాం ఫార్ములా ఏమని, Q/4πε0 R. సో ఇక్కడ Q ప్లేస్ లో Q1 ప్లేస్ చేస్తాం అంతే. జస్ట్ ఇందాక డిస్కస్ చేసింది ఏంటి, V is equal to Q/4πε0 R. కానీ ఇక్కడ Q ప్లేస్ లో Q1 ని ప్లేస్ చేసుకుంటాం. ఇప్పుడు ఎవరు చెప్పాలి, మనం పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వేషన్ చెప్పాలి. దానికోసం దీన్ని ఇలా మార్చేది సరిపోతుంది సింపుల్ గా. పొటెన్షియల్ ఎనర్జీ U is equal to పొటెన్షియల్ ఎనర్జీ U is equal to 1/4πε0 into R. సో ఇక్కడ Q1 into Q2 రాసుకోండి. అంటే ఇక్కడ 2 చార్జెస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ Q1 Q2 అనే 2 చార్జెస్ ఉన్నాయి. అందుకని ఈ Q1 కి ఇంటూ Q2 చేయడమే సరిపోతుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ U is equal to V into Q2 అన్నమాట. అంటే ఇక్కడ V మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే కదా, ఏమని Q1/4πε0 R అని. దానికి Q2 ని మల్టిప్లై చేస్తే Q1 Q2/4πε0 R అవుతుంది. సో దాని పొటెన్షియల్ ఎనర్జీని కూడా చెప్పొచ్చు అలా. పొటెన్షియల్ ఎనర్జీ U is equal to V into Q2 ఫార్ములా. కానీ ఇక్కడ V మనకి తెలుసు ఏమని, Q1/4πε0 R అని. దానికి ఇంటూ Q2 చేస్తే అది ఈక్వేషన్ అలా మారిపోద్ది, Q1 Q2/4πε0 into R. సో తర్వాత డైపోల్ కాన్సెప్ట్ చెప్పుకోవచ్చు.